నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగు వారిని మదరాసిగా పిలుస్తా ఉంటే కాదు, తెలుగు వారు ఒకరున్నారని, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి, ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐక్యమత్యం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మరవలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజీరావు గారిని ఎవరు మరవలేం, జాతి మరవదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేడు వారి వారసులు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జాతి ఔన్నత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇటాలియన్ యాత్రికుడు నికోలా డి కాంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా అన్నారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగై అని కీర్తించారు. మన ప్రాస, యాస, మన సందులు, సమాసాలు, మన సామెతలు, పొడుపు కథలు అన్ని కూడా మనకే ప్రత్యేకం. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇవన్నీ కూడా మన వారసత్వం.